Listen to me carefully. Tense means time. Tense is a verbal form. Tenses వేటికి ఉంటాయి, వెర్బ్కి టెన్స్ ఉంటుంది. So tense is a verbal form that shows the time of an action. ఒక కాలం యొక్క కాలంలో యాక్షన్ ఆఫ్ టైం, టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఒక పని యొక్క కాలాన్ని తెలియచేసేది టెన్స్. చూద్దాం. సో టెన్స్, వెర్బ్స్ హ్యావ్ టెన్సెస్. As adjectives have degrees of comparison, and positive degree, compare degree and super degree వేటికి ఉంటాయి, adjectivesకి degrees ఉంటాయి. clever, cleverer, cleverest కదా, tall, taller, tallest, beautiful, more beautiful, most beautiful, good, better, best, little, less, least. ఏంటి ఇవన్నీ? Adjectives. Adjectives have degrees of comparison. Similarly, verbs have tenses. Rama killed Ravana. Rama subject. Killed verb. ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్. అంటే వెర్బ్కి టెన్స్ ఉంటుంది అన్నమాట. సో డెఫినేషన్ ఆఫ్ టెన్స్ ఈజ్ ఏ వెర్బల్ ఫార్మ్ దట్ షోస్ ది టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టెన్స్ మీన్స్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక పని యొక్క కాలాన్ని తెలియచేసేది టెన్స్ అన్నమాట. అది టెన్స్. దీస్ టెన్సెస్ ఆర్ మెయిన్లీ ఆఫ్ 3 types. ప్రజెంట్ టెన్స్ మనం చూడండి, కోచింగ్ సెంటర్ ప్రారంభమవుతుంది, ఇంతవరకు డెవలప్ అవ్వరు కొందరు, అలాగనమాట. ఏం చెప్తున్నాడో వాడికి అర్థం కాదు, ఏం వింటున్నాడో మాకు అర్థం కాదు, అలాగా. సో ఆల్ ది టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఆఫ్ 3 types మెయిన్లీ: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అని. దేర్ ఆర్ 3. What is present tense? Present tense shows the action of present time. Present time లో జరుగుతున్నటువంటి పని. Past tense, action of the past time. Future tense, action of the future time. Tense, time of an action. అందుకే అడిగాను నేను. Tenses are of 3 types mainly: present tense, past tense and future tense. Present tense shows the action of present time. Past tense shows the action of past time. Past time లో జరిగిపోయినటువంటి పని. Future tense shows the action of future time. Future time లో జరగబోయే పని. ఈ విధంగా టెన్సెస్ 3. టెన్స్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టెన్స్ అనేసరికి టైమ్ ఆఫ్, ఒక పని యొక్క కాలాన్ని తెలియచేసేది. ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ 4, ఇన్ ద పాస్ట్ టెన్స్ 4, ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ 4, మెయిన్లీ 3. టెన్స్ అనే మహావృక్షానికి 3 పెద్ద కొమ్మలు ఉన్నాయి: present tense, past tense and future tense. And every branch, main branch has 4 and small branches. Present tense has 4, past tense has 4, future tense 4, totally, and 16 tenses కదమ్మా, 12 tenses. అయితే వింటున్నాం అన్నమాట. In the present tense 4, in the past tense 4, in the future tense 4. ఇదిగో కింద ఉంది. ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం మొదట. ప్రజెంట్ టెన్స్ హ్యాజ్ 4 branches or 4 forms. దే ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్. ప్రజెంట్ ఇండెఫినిట్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు. అలా ఇండెఫినిట్ స్ట్రైక్ అంటారు చూడండి, దాన్ని ఏమంటారు? ఇండెఫినిట్ స్ట్రైక్ చేశారంటారు కదా. ఇండెఫినిట్ ఎప్పుడు అన్నమాట స్ట్రైక్ అంతం అవుతుందో తెలియదు. ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష, అనంతమైనటువంటి ఎప్పుడు అవుతుందో తెలియదు. లోపటెళ్ళి బాత్రూంలో తినేస్తాడు అనుకోండి, పులిహార ప్యాకెట్ అన్నీ కూడా మనకు తెలిసిందే, గోపాల సినిమాలు చేసినట్టుగా. మనిషి అనమాట 20 రోజుల నుంచి అనమాట స్ట్రైక్ చేస్తున్నాడు, కానీ మనిషి ఏమాత్రం బరువు తగ్గడు. కానీ పొట్టి శ్రీరాములు గారు అనమాట చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవడానికి 45, 53, 54 రోజులు అనమాట స్ట్రైక్ చేసి చనిపోయాడు అతను. 68, 58 days అనమాట హీ డిడ్ హంగర్ స్ట్రైక్ అండ్ డైడ్. నీరసించిపోయి ఇంకా ఆయన ఇలాంటి తప్పుడు పనులు చేయడం మన రాజకీయ నాయకుల్లాగా. కాబట్టి ఇండెఫినెట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండెఫినెట్ టెన్స్. ఇండెఫినెట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ present indefinite,
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ప్రజెంట్లో 4 టెన్సులు ఉన్నాయి. వాట్ ఆర్ ది 4 టెన్సెస్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్? Present continuous tense, present perfect tense and present perfect continuous అని టెన్సెస్ 4 టైప్స్ అన్నమాట. ఇన్ ద ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ స్పెల్లింగ్ చెప్పమ్మా. వెరీ గుడ్, కరెక్ట్, అది కరెక్ట్. కంటిన్యూ CONTINUE. ఓఎస్ చేరేసరికి ఏ పోతుందని మీకు స్పెల్లింగ్లో చెప్పడం జరిగింది. పెన్ అలా ఓపకూడదు, పెన్తో రాయాలి కానీ ఆడుకోకూడదు. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఫస్ట్ 2 సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, లాస్ట్ 2 ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 టైప్స్ అన్నమాట. ఫస్ట్ 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీనికే 5 రోజులు, ఈ వారం అంతా పెట్టేస్తుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ షోస్ ఏ డైలీ యాక్షన్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ షోస్ ఏ డైలీ యాక్షన్. డైలీగా జరిగే పనిని తెలియచేస్తుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్. డైలీ ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు జరగబోతున్నది, జరుగుతుంది, ఇంకా తర్వాత ముందు ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. సో దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటారు కూడా. ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ షోస్ ఏ డైలీ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇట్ షోస్ ఏ డైలీ యాక్షన్. హౌ కెన్ యూ సే దట్ ఈస్ ఏ డైలీ యాక్షన్? అది డైలీగా జరుగుతుంది ఎలా చెప్పగలవు? హౌ కెన్ యూ సే దట్ ఈస్ ఏ డైలీ యాక్షన్? దేర్ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ డైలీ యాక్షన్ తెలియచేసే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మాస్కులు సగం వరకు పెట్టుకోవడం కాదు, పూర్తిగా పెట్టుకోవాలి, తప్పదు. అండ్ కొందరికి అలవాటు లేదేవో, తప్పదమ్మా, కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, తప్పదు మరి. అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ షోస్ ఏ డైలీ యాక్షన్. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ డైలీ యాక్షన్? దేర్ ఆర్ సమ్ ఎక్స్ప్రెషన్స్ విచ్ షో ఏ డైలీ యాక్షన్ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ షోస్ ఏ డైలీ యాక్షన్. And there are some expressions which show a daily action or regular action like every day, every morning, every evening, every night, every week, every month, every year, every Sunday, every Monday, every Sunday, every Monday, every Saturday, and every summer, every winter. ఇవి డైలీ యాక్షన్ తెలియజేస్తాయి. ఇలా డైలీ యాక్షన్ తెలియజేసినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే వాడవలసి ఉంటుంది. ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ షో ఏ డైలీ యాక్షన్. అప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాయాలి. సో ఫర్ డైలీ యాక్షన్ విచ్ టెన్స్ షుడ్ బి యూస్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. హౌ టు యూస్ ఫార్మ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా ఏర్పరచడము? ఫస్ట్ వెర్బల్ ఫార్మ్. And every verb or each verb has 3 forms. They are called verbal forms. Present tense V1, V2, V3. V1 present tense, V2 past tense, V3 past participle. Dantlo first verbal form is called simple present tense. I go, went, gone. I go to college every day. Adi simple present tense. I am going to college every day అనకూడదు. ఇది ఇస్తాను మీకు ఇప్పుడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని కరెక్షన్ అనమాట, ఒక 4, 5, 6 ఇస్తానమాట. ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీ డే. సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాసినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ రాయకూడదు. గో, వెంట, గానప్పుడు ఒక్క గో మాత్రమే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇంకే హెల్పింగ్ వెర్బ్ రాయకూడదు. మనకి హెల్పింగ్ వెర్స్ అనమాట అని కొన్ని ఉన్నాయండి, 2 ప్రైమరీ హెల్పింగ్ వెర్స్ అండ్ మోడల్ హెల్పింగ్ వెర్స్ అని. వాట్ ఆర్ ది 3 ప్రైమరీ హెల్పింగ్ వెర్స్? Be forms, do forms and have forms. Be form is, were, am, was, were, be, being, been. And have forms have, has, had. And do forms do, does, did. వీటిని be forms primary helping verbs అంటారు. మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ 13 ఉన్నాయి. shall, should, will, would, can, could, may, might, must, need, dare, ought to, used to. ఇవి 13 అన్నమాట. ఇవి మాత్రమే హెల్పింగ్ వెర్బ్స్ ఇంగ్లీషులో.
Out of the 12 tenses, in the present tense 4, in the past tense 4, in the future tense 4, 10 tenses are formed with helping verbs. మనకున్నటువంటి 12 టెన్సెస్లో 10 టెన్సెస్ హెల్పింగ్ వెర్బ్తో ఏర్పడతాయి. ఏ హెల్పింగ్ వెర్బ్ లేనటువంటి టెన్సెస్ రెండే రెండు. ఏంటవి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. అదే ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్కి హెల్పింగ్ వెర్బ్ రాయకూడదు. డూ, డిడ్, డన్. ఐ డూ ద యోగా ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయం నేను యోగా చేస్తా. ఎప్పుడు కూడా ఎప్పుడో అన్నమాట పుట్టాను, అప్పటి నుంచి ప్రారంభించి ఇంకా చేస్తూనే ఉన్నాను. ఆఖరి ఊపిరి వరకు చేస్తూనే ఉంటా, సమస్య లేదు. ఐ డూ ద యోగా ఎవ్రీ డే. ఐ డూ ద యోగా ఎవ్రీ డే. చూసారా? ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ అండ్ ఇయర్, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, and once a week, twice a month, weekly once, monthly twice, always, regularly, daily, generally, often, frequently, and rarely, or and what is that please? Rarely commonality, seldom. In the morning, ante every morning, in the evening, every evening, in the night, the two lovers meet in the park in the night అంటే ఎవ్రీ నైట్ వాళ్ళిద్దరు కలుసుకుంటున్నారు పార్క్లో. ఇలా ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఎక్స్ప్రెస్ డైలీ యాక్షన్ తెలియజేస్తాయన్నమాట. అప్పుడు సింపుల్ మెయింటెనెన్స్ రాయవలసి ఉంటుంది. అప్పుడు సింపుల్ మెయింటెనెన్స్ రాయాలి. ఇన్ ద మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అంటే ఎవ్రీ ఈవినింగ్, ఇన్ ద నైట్ అంటే ఎవ్రీ నైట్, వన్స్ ఏ వీక్ అండ్ వన్స్ ఏ ఇయర్. వీ గో టు తిరుపతి వన్స్ ఏ ఇయర్. సంవత్సరంకి ఒకసారి మేము తిరుపతి వెళ్తుంటాం. ఇప్పుడు చెప్పండి మీరు. ఐ ఆమ్ డూయింగ్ ద యోగా ఎవ్రీ డే, ఇన్ ద మార్నింగ్. ఐ డూ ద యోగా ఇన్ ద మార్నింగ్. ఐ ఆమ్ డూయింగ్ ద యోగా ఇన్ ద మార్నింగ్. ఐ డూ, అంతే. ఒక డూ, డిడ్, డన్. డూ మాత్రమే సింపుల్ మెయింటెనెన్స్. ఇక ఏది రాదు, ఏమి రాదు, ఇంకేది రాదు, హ్యావ్ రాదు, ఏది రాదు. I do the yoga every day. And they are coming late daily. They come late daily. ఇది కరెక్షన్. మరి ఒకసారి వెర్బ్కి ఎస్ కానీ భలే గమ్మత్తుగా చేరుతుంది. ఎందుకు ఏర్పడుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తుంది? వెన్ షుడ్ వి యాడ్ ఎస్ ఆర్ ఎస్ టు ది వెర్బ్? మనకి 3 వెర్బల్ ఫార్మ్స్ తెలుసు. ఫస్ట్ పర్సన్ ఐ అండ్ వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అండ్ దే. ఫస్ట్ పర్సన్ ఐ వి వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ రాదు. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, కరెక్ట్. సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు కూడా వెర్బ్కి ఎస్ రాదు. యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. మైండ్ పెట్టి జాగ్రత్త వినాలి. టెన్సెస్కి 5 సెన్సెస్ కూడా మీరు పంచేంద్రియాలు పెట్టి అప్పుడు జనలు వినాలి. ఇది అంతే, ప్రిపోజిషన్స్ అంతే, ఆర్టికల్స్ కూడా అంతే. ఈ మూడింటిని ప్రత్యేకమైన శ్రద్ధతో వినవలసి ఉంటుంది. ముఖ్యంగా టెన్సెస్ మరీ ఇబ్బందికరమైంది. ఎప్పటికప్పుడే కొత్తగా అనిపిస్తాయి. అందువల్ల డైలీ చదువుతూ ఉండాలా. డైలీ రివిజన్, ఒక అరగంట, పావుగంట డైలీ. సో డైలీ యాక్షన్ అలాగే. కాబట్టి డైలీ యాక్షన్ అన్నమాట. కాబట్టి అని చెప్పండి. ఎస్ఆర్ఎస్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ పర్సన్ ఐ అండ్ వీకి రాదు, సెకండ్ పర్సన్ యూకి రాదు. ఫ్లోరల్ నెంబర్ దే ఉంది, దేకి రాదు. ఏ ఫ్లోరల్ నెంబర్ వచ్చినా ద బాయ్స్ ఆర్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే, ద బాయ్స్ గో టు కాలేజ్. బాయ్స్ ఫ్లోరల్ కాబట్టి వెర్బ్కి ఎస్ రాదు. పాస్ట్ టెన్స్కి ఎస్ రాదు. హీజ్ అండ్ హీ వెంట్స్ టు కాలేజ్ అనకూడదు, హీ వెంట్ టు కాలేజ్. పాస్ట్ టెన్స్కి అనమాట ఎస్ రాదు. ఎస్ రానిది ఎక్కడెక్కడ చెప్పండి. ఫస్ట్ పర్సన్గా రాదు, ఫస్ట్ అండ్ ఐ అండ్ వి. సెకండ్ పర్సన్గా రాదు, ఫ్లోరల్ నెంబర్ దేకి రాదు, ఏ ఫ్లోరల్ నెంబర్కి రాదు, పాస్ట్ టెన్స్కి రాదు. మీరు ఎక్కడొస్తుందబ్బా? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ 4 ఉన్నాయి. హీ, షీ, ఇట్ అండ్ దే. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ ఎన్ ఏ మ్యాన్స్ నేమ్, షీ ఎన్ ఏ ఉమెన్స్ నేమ్, ఇట్ ఎన్ ఏ థింగ్స్ నేమ్. హీ ఏ మ్యాన్ క్రైస్ దేర్ ఎవ్రీడే. రోజు అరుస్తూ ఉంటాడు అక్కడ కూరగాయలు అమ్ముతూ. అండ్ ఏ డాగ్ బార్క్స్ దేర్ ఎవ్రీ నైట్. అక్కడ రోజు అనమాట కుక్క అరుస్తూ ఉంది. ద డాగ్ ఏదో ఒక వస్తువు, అది ఒక జీవి. డాగ్ థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట.
అప్పుడు బార్క్ ప్రతి సింపుల్ మెయింటెన్స్ ఎస్ వస్తుంది. ద బాయ్ అండ్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ డైలీ చెప్పండి. ద బాయ్ గోస్ టు కాలేజ్. ద బాయ్ థర్డ్ పర్సన్ సింగులర్, హీకి బదులుగా. ద గర్ల్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ డైలీ. ద గర్ల్ గోస్ టు కాలేజ్ డైలీ. చూసారా? మై మదర్ ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్ టు గాడ్. మై మదర్ ఆల్వేస్ ప్రేస్ టు గాడ్. డూ యూ అండర్స్టాండ్? ఏమో అర్థమవుతుందా? మై మదర్ గోస్ టు కాలేజ్ ఆల్వేస్ ప్రేస్ టు గాడ్. ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తుంది. తన పిల్లలు, తన భర్త, తన కుటుంబీకులు బాగుండాలి. తన గురించి ఆమె ప్రార్థన చేయదు. పాపం మహా ఇల్లాలు, ఇంటింటి గృహలక్ష్మి. కుటుంబము, భార్య, భర్త ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తుంది పాపం. స్త్రీ భూదేవితో పోలుస్తారు. అంత సహనం ఆమెకి లేదు. ఎప్పుడు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు. మీకు అనుమానం అయితే సీరియల్ 8 o'clock వస్తుంది నైట్. అది మా టీవీ. మా టీవీ దాంట్లో 8 o'clock వస్తుంది, ఇంటింటి గృహలక్ష్మి. ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు చూడకండి. చూడండి, చదువుకోండి. క్రికెట్ కామెంటరీ చూస్తూ ఉండండి, వాచ్ చేయండి. అని ఇంక చూడకండిలేండి. మొన్న ఇండియా అండ్ పాకిస్తాన్ అయిన తర్వాత ఇంక చూడబుద్ధి వేయట్లేదు. నేను చూడడం మానేశా. చక్కగా రాసుకుంటున్నా. ఇలా సింపుల్ ఇంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు అండ్ యూ మస్ట్ యాడ్ ఎస్ఆర్ఎస్ టు ది వెర్బ్. వెన్ షుడ్ వి యాడ్ ఎస్ఆర్ఎస్ టు ది వెర్బ్? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ సింపుల్ ఇంటెన్స్ వచ్చినప్పుడు ఆ వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి కదండి. చెప్పండి. వీఆర్ డూయింగ్ ద యోగా ఎవ్రీ మార్నింగ్. వీ డూ ద యోగా ఎవ్రీ మార్నింగ్. ద బాయ్ ఈజ్ డూయింగ్ ద యోగా ఎవ్రీ మార్నింగ్. ద బాయ్ ఈజ్ డూయింగ్ ద యోగా ఎవ్రీ మార్నింగ్. డస్ ద యోగా ఎవ్రీ మార్నింగ్. బాయ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆ విధంగా వస్తుంది అన్నమాట. అర్థమైందా? ద చైల్డ్ ఈజ్ ఆఫెన్ క్రయింగ్. ద చైల్డ్ ఆఫెన్ క్రైస్. చైల్డ్ అనేది ఇట్టి బదులుగా చైల్డ్ అంట. చైల్డ్ కానీ బేబీ కానీ ఇట్టి బదులుగా రాయాలి. ద చైల్డ్ ఆఫెన్ క్రైస్. తరచుగా ఏడుస్తూ ఉంటాడు పిల్లవాడు. ద చైల్డ్ ఆఫెన్ క్రైస్. ఇలా సబ్జెక్ట్ సింపుల్ ఇంటెన్స్ shows a daily action. When there is a daily action, you must write simple intense. When we use simple intense, how to form simple intense? First verbal form. కదా. When we use simple intense, no helping verb is used. ఈజ్ కానీ, ఆర్ కానీ, ఏం కానీ, వస్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఇంకేది రాయకూడదు. మరి సింపుల్ ఇంటెన్స్ని క్వశ్చన్లో నీటిలో పెట్టినప్పుడు ఏం చేయాలి? డూ డస్ రాయాలి. డూ డస్ అనేటువంటి డూ డస్ డిడ్ అనేటువంటి డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. మనకు పాస్ట్ టెన్స్ ఇప్పుడు అవసరం లేదు. సింపుల్ టెన్స్ గురించి మాట్లాడతాం, ఆర్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడతాం. ప్రెజెంట్ టెన్స్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ టెన్స్ అండ్ హౌ టు యూస్ సింపుల్ టెన్స్ ఇన్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్. ఇప్పుడు డూ కానీ డస్ కానీ రావాలి. ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే? తప్పు. ఎవ్రీడే అన్నాం కాబట్టి సింపుల్ టెన్స్ రావాలి. ఆరు ఇంగు తీసి యూ గో టు కాలేజ్ ఎవ్రీడే కదా. దాన్ని క్వశ్చన్ పెట్టండి. గో ప్లస్ గో, డూ ప్లస్ గో. డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? అట్లాగొస్తుంది. ఎస్, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే. నో, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. నో, ఐ డు నాట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. ఐ డోంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలా. హోంవర్క్ ఇస్తాను మీకు ఎగ్జాంపుల్స్. కరెక్షన్, ఓన్లీ కరెక్షనే. ఇన్నేసి ఎగ్జాంపుల్స్ వద్దులేండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళే వాళ్ళకి, సాధారణంగా ఇంటర్మీడియట్ పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పిన వాళ్ళకి అన్నమాట వేరేగా ఉంటుంది. 15 సెంటెన్స్లు ఇస్తానంటే వాళ్ళకి టైం ఉంటుంది పిల్లలు కాబట్టి. మీకు అనమాట ఇదే చదవడానికే టైం ఉండటం లేదు. ఒకసారి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 1 word సబ్జెక్ట్ కొంచెం అనుకునే తేలిక కాదు, కొంచెం కష్టపడాలా. అవి చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. కాంప్రహెన్షన్ ఎక్సర్సైజులు అన్నీ చేయిస్తాను ప్లీజ్, 1 by 1. దాని మీద టెస్టులు పెట్టి ఇంకా అన్నీ పెడతాం. ఆర్టికల్స్ మీద టెస్ట్ పెడతాం. అన్నీ కూడా ఎప్పుడు పెడతామని మీరు అడగొద్దు. కంప్లీట్ చేసే పూచి మాది. మీరు వెళ్ళే పరీక్షకి వెళ్ళేలోగా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇలా సింపుల్ ఇంటెన్స్ క్వశ్చన్ నెగిటివ్లో పెట్టడానికి ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే? డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? ఎస్, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే. తప్పు. ఐ గో టు కాలేజ్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కాలేజ్ ఎవ్రీడే. ఐ డు నాట్ గో. ఎవ్రీడే అన్నాను కాబట్టి యాము ఎంగు తీసి మరి నాట్ ఉంది. ఐ నాట్ గో అనకూడదు. ఐ డు నాట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. డూ డస్ అనేటివి క్వశ్చన్ నెగిటివ్లో వస్తాయి, పాజిటివ్లో డూ డస్ రాదు. ఆర్ యూ డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే? ఎస్, ఎస్ ఐ డూ గో అనకూడదు.
పాజిటివ్ స్టేట్మెంట్లో ఆన్సర్ పాజిటివ్ వచ్చినప్పుడు డూ డస్ రాయకూడదు. ఎస్ ఐ డూ, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే. మరి ఎప్పుడు వస్తుంది డూ డస్ అని? ఒక పెద్ద మనిషి వచ్చి అన్నమాట అడిగాడు అతను, మేస్టర్ డూ డస్ డిడ్ అన్నమాట ఎప్పుడు వస్తాయి మేస్టర్ అని. పాపం నిజంగా కన్ఫ్యూజన్ అది. డూ డస్ డిడ్ అన్నమాట అనేది ఓన్లీ ఇన్ క్వశ్చన్ అండ్ నెగిటివ్లో మాత్రం ఉంది. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే, పాస్ట్ టెన్స్ అది. ఎస్ సార్ ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. నో సార్ ఐ డిడ్ నాట్ గో. పాస్ట్ టెన్స్ని క్వశ్చన్లో పెట్టినప్పుడు డిడ్ వస్తుంది. పాజిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎస్ ఐ డిడ్ గో అనకూడదండి. పాజిటివ్ ఆన్సర్ చెప్పినప్పుడు పాస్ట్ టెన్స్ని అక్కడ డిడ్ పెట్టకూడదు. డూ డస్ డిడ్ వచ్చేది ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ని క్వశ్చన్లో పెట్టినప్పుడు నెగిటివ్లో పెట్టినప్పుడే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డూ డస్ రాయాలి. అండ్ ఆర్ యూ లైకింగ్ మ్యూజిక్, డూ యూ లైక్ మ్యూజిక్? ఎస్ ఐ లైక్ మ్యూజిక్. ఐ డూ లైక్ అనక్కర్లేదు న్యాయంగా అయితే. నో ఐ డు నాట్ లైక్ మ్యూజిక్. అర్థమైందా? క్వశ్చన్ నెగిటివ్లో మాత్రమే డూ డస్ యొక్క ఉపయోగాలు. పాజిటివ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు రాయకూడదు. ఆర్ యూ డూయింగ్ ద యోగా ఎవ్రీ మార్నింగ్, డూ యూ డూ యోగా ఎవ్రీ మార్నింగ్? డూని విడదీస్తే ఏమైంది? డూ ప్లస్ డూ. డూ యూ డూ ద యోగా? ఎస్ ఐ డూ ద యోగా ఎవ్రీ డే. నో ఐ డు నాట్ డూ ద యోగా ఎవ్రీ డే. ఈ విధంగా సింపుల్ ఇంట్రడక్షన్ అయిపోయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద సింపుల్ ఇంట్రడక్షన్ అయిపోయింది. నౌ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం ఏంటో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పేజ్ నెంబర్ 24. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆల్రెడీ చెప్పేసాను. ఇది ఫస్ట్ది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ షోస్ ఏ డైలీ యాక్షన్. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ద ఫస్ట్ వెర్బల్ ఫార్మ్ V1, and when we use the simple present tense, there should be no helping verb. We must add s or es to the verb when the subject third person singular verb simple present tense is there. Third person singular ante enti? He, she, it. He in a man's name, she in a woman's name, it in a thing's name. Atlaga. And the verb is in the simple present tense. You must add s or es to the verb. Mari s eppudu vastundi, es eppudu vastundi? మెస్సరు ఎస్ఆర్ఎస్ అన్నారు. నాకు ఎస్ అంటే ఇష్టం అని. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. GOS ఏం రాయాలి మరి? GOS. ఓతో ఎండ్ అయినప్పుడు మీకు స్పెల్లింగ్లో చెప్పాను. అప్పుడు ఈఎస్ పెట్టాలి, ఎస్ కాదు ఈఎస్ పెట్టాలి. హీరో హీరోస్ కదండి. అండ్ బెఫెలో బెఫెలోస్, వాల్కనో వాల్కనోస్, టొమాటో టొమాటోస్, పొటాటో పొటాటోస్, మ్యాంగో మ్యాంగోస్ చెప్పలేదు స్పెల్లింగ్లో. అందుకే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. ఈ చదువు అనేది పరీక్షలు అయిపోయి ర్యాంక్ వచ్చి పరీక్ష అండ్ జాబ్ వచ్చే వరకు నిరంతరమైన కృషి చేయాలి. మామూలు కాదు. ఎర్త్ అండ్ హెవెన్ ముంచాలన్నమాట. ఇట్ ఈస్ ఏ అప్హిల్ టాస్క్. అంటే ఏంటి? వెరీ డిఫికల్ట్ టాస్క్. అనుకున్నంత తేలికేం కాదు. అదే ధ్యాస, చదువు మీదే ధ్యాస. మ్యారీడ్ అయితే ఇంటి పనులు చేయండి. నేను ఎప్పుడో మొత్తమని చెప్తున్నాను. పోలీస్ భార్య అని ఒక సినిమా వచ్చింది అనమాట. మార్నింగ్ అనమాట 3 గంటలకి 4 గంటలు లేచి 2 గంటలు చదివేదామె. భర్తకి పిల్లలకి వంట టకటక చేసేది. 4 గంటలు లేచి అంట్లకి ఇంట్లో అనమాట తానే ఇంటి పని చేసేది. పూర్వంలో పోలీసు వాళ్ళు కానిస్టేబుల్కి ఏం శాలరీ ఇచ్చాడు? ఆ మధ్యన అనమాట చంద్రబాబు నాయుడు పెంచి ఇప్పుడు ఆయన ఇది కంటిన్యూ చేస్తున్నాడు జగన్ అన్న. అలాగనమాట అప్పటి నుంచి టీచర్ జాబ్కి బాగా పెరిగింది. రైల్వేస్లో బాగా పెంచేశాడు శాలరీ. అలాగే అనమాట పోలీసు వారి శాలరీ కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు మాత్రం మహాభయంకరంగా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాలంలో. ఎంతో 2000 3000 వచ్చేది. ఏం సరిపోతుందండి? అందువల్ల ఆమె ఉద్యోగం చేస్తుంటుంది, భర్తగా అనమాట పిల్లలకి సేవ చేస్తుంటుంది, వంట వండుతుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది, అంట్లు తోముతుంది, బట్టలు ఉదుగుతుంది, అన్నీ చేసేసి మళ్ళీ అనమాట పిల్లలు అనమాట స్కూల్కి వెళ్ళిపోయి భర్త అనమాట ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో టైం ఉంటుంది కదండి 11 నుంచి. అలాగా ఆ 11 నుంచి అనమాట 4 or 4:30 పిల్లలు వచ్చే వరకు చదువుకునేది. నైట్ టైం అంతా 11 అయిపోయేది. ఇంటి పనులు అనమాట వంటగది అంతా శుభ్రం చేసేది. 11 నుంచి 1 గంట 2 వరకు చదువుకునేది. అంత కష్టపడేది. కష్టపడితే మనిషి ఆరోగ్యం పోదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే మనిషి ఆరోగ్యం పోతుంది. ప్లీజ్ తాగడము, పొగ తాగడము,
వీడి వల్ల అనమాట టేకింగ్ డ్రగ్స్, దానివల్ల ఆరోగ్యం పోతుంది కానీ కష్టపడడం వల్ల. కానీ ఏంటంటే వాటర్ తాగాలి, డైలీ ఒక కొబ్బరి బొండ వాటర్ తాగాలి, కోకోనట్ వాటర్ తాగితే ఏం ఉండదు, హ్యాపీగా మజ్జిగ 2-3 గ్లాసులు డైలీ. కొన్ని తప్పదు, దానికి ఏం పెద్ద కాస్ట్లీ కాదు. ప్లీజ్ కష్టపడండి మీరు. అంటిల్ యూ గెట్ ఏ జాబ్ ప్లీజ్ వర్క్ అండ్ వర్క్ ఎండ్లెస్లీ. మళ్ళీ ఎప్పుడు చెప్తూనే ఉన్నాను నేను. అదే అండి. మరి ఎస్ ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ ఉన్నప్పుడు వెర్బ్కి ఎస్ఆర్ఎస్ అన్నారు, ఓకే మేస్టర్ మాకు అర్థమైంది. బట్ వెన్ షుడ్ వి యాడ్ ఎస్? వెన్ షుడ్ వి యాడ్ ఎస్? 99% ఎస్ అన్ని చోట్ల వస్తుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ బట్టి ఎస్ వస్తుంది. మరి ఈఎస్ మాత్రం 6 చోట్ల వస్తుంది. 6 చోట్ల వస్తుందండి. ఎక్కడ? వెన్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎండ్స్ ఇన్ ఈఎస్ఎస్. అదిగోండి, ద రూల్స్ ఆఫ్ యాడింగ్ ఈఎస్ టు ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నేను చెప్పలేదు కదా ఇది. ద రూల్స్ ఆఫ్ యాడింగ్ వెన్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎండ్స్ ఇన్ ఎస్ఎస్. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఏవి, వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయ్యి ఆ వెర్బ్ ఆ టెన్స్ ఎస్ఎస్తో ఎండ్ అయినప్పుడు ES వస్తుంది. పాస్ అవ్వడం. అండ్ మిస్సెస్, కేసెస్, పొసెస్ అంటే కలిగి ఉండడం. హ్యావ్, ఎక్స్ప్రెసెస్, డిస్కసెస్, ఇంప్రెసెస్, డ్రెస్సెస్, అడ్రసెస్, స్ట్రెస్ అంటే నొక్కు వక్కానించడం. అవర్ ప్రిన్సిపల్ ఆల్వేస్ స్ట్రెసెస్ ది నీడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ఎడ్యుకేషన్. చదువులో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యతని నొక్కు వక్కానిస్తూ ఉంటాడు ఆయన పిల్లలారా అండ్ క్రమశిక్షణ కలిగి ఉండి. క్రమశిక్షణ అంటే చక్కటి రెగ్యులర్గా రావడము అండ్ టైంకి రావడము, కష్టపడ్డము, ఇవన్నీ క్రమశిక్షణ కింద సక్రంగా ప్రవర్తించడం కాలేజీలో. అది చాలా అవసరమని చెప్పడం జరిగింది. స్ట్రెసెస్ అండ్ డిప్రెసెస్ కృంగిపోవడము. ఇంప్రెసెస్ రాయండి పక్కన. ఇంప్రెసెస్, బ్లెస్సెస్ ఆశీర్వదించడం పక్కన రాయండి కొన్ని. ఇంప్రెసెస్, ప్రెసెస్ వచ్చిందా ఇందాక? ప్రెస్ వచ్చింది. ఇంప్రెసెస్ తర్వాత డిప్రెసెస్, సప్రెసెస్ SUPPRESS, సప్రెసెస్ ఎట్సెట్రా. రేపు అడుగుతాను ఇవి. ఈఎస్ ఎక్కడ వస్తుందో 6 చోట్ల అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చదువుకురండి, ఓరల్గా అడుగుతానన్నమాట. వాట్ ఈజ్ ఏ టెన్స్ అడుగుతాను, వాట్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, వాట్ ఈజ్ పాస్ట్ టెన్స్, వాట్ ఈజ్ ద ఫ్యూచర్ టెన్స్ అడుగుతాను. ప్రెజెంట్ టెన్స్, వాట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, డైలీ యాక్షన్ చెప్తారు. వెన్ షుడ్ వి యాడ్ SRES టు ది వెర్బ్ అడుగుతాను. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యు మస్ట్ యాడ్ SR. గంటల తరబడి అక్కర్లేదు, ఒక ½ an hour చదవండి డైలీ అంతే. సబ్జెక్ట్ తడిపాం ½ an hour అనమాట. 1 hour సబ్స్టిట్యూట్, ½ an hour అనమాట. ఇది ఒక 1 hour 1.5 hours మీరు కష్టపడక తప్పదు అంతే. అండ్ అదే అనమాట అండి. ఇంప్రెసెస్, డిప్రెసెస్, సప్రెసెస్, స్ట్రెసెస్, బ్లెస్సెస్, డిస్కసెస్, ఎక్స్ప్రెసెస్ అండ్ ప్రెసెస్, డిస్కసెస్, పాస్, మిస్. మదర్ ఆల్వేస్ కిసెస్ కేర్ చైల్డ్. పిల్లవాడికి 1000 ముద్దులు ఇచ్చేస్తుంది అనమాట, లెక్కలేనని ముద్దులు. ఆమె యొక్క ఆ ముద్దులు తాకిడికే పిల్లవాడు పెరుగుతాడు. అమ్మ ముద్దులు పెడుతుంటే ఎంత ఆనందమో వాడికి. పెళ్ళైన తర్వాత పిల్లం అన్ని ముద్దులు పెడుతుందండి? పెట్టదే. అన్ని కిసెస్ పెట్టదు, అమ్మ మాత్రమే పెడుతుంది. ఎందువల్ల? అమ్మ కాబట్టి. అమ్మే. హలో తెలుసుకోండి అమ్మ విలువ. వెన్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెండ్స్ ఇన్ SH అన్నమాట. ఎండతో ఎన్నప్పుడు పుషెస్ నెట్టడం, వాషెస్, విషెస్, క్రష్ అణిచివేయడం, క్రషెస్, స్మాష్ నాశనం చేయడం, డాషెస్ ఢీ కొనడం, డాషెస్, ఫినిషెస్, రషెస్ ముందుకు తోసుకొని వెళ్ళిపోవడం, రషెస్, ఫినిషెస్, పనిషెస్, ఫ్లరిషెస్. ఫ్లరిష్ మీన్స్ డెవలప్. వెరీ గుడ్. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఎకనామిక్స్లో వస్తుంది. ఎవరిది? ఎవరి సిద్ధాంతం? డిమినిష్ మార్జినల్ యూటిలిటీ ఇన్ ఎకనామిక్స్.
కేన్స్ థియరీ, KEYNES ఆయన పేరు. కేన్స్ థియరీ స్పెల్లింగ్లో చెప్పాను నేను, అది స్పెల్లింగ్లో లేకపోతే పంక్చుయేషన్లో చెప్పాను. కేన్స్ థియరీ అండ్ 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 అది అనమాట అక్కడ. కాబట్టి డిమినిషెస్, ఫ్లాష్ లైట్ అలవడము, రషెస్. అర్థమైందా? ఇవండి. వెన్ ది సింపుల్ మెయింటెన్స్ ఎండ్స్ ఇన్ CHతో అయినప్పుడు ES చేరుతుంది. క్యాచెస్, టీచర్స్, ప్రీచర్స్, వాచెస్, మ్యాచెస్, స్విచెస్ అండ్ స్టిచెస్, STITCH స్టిచెస్ అండ్ స్విచెస్, స్టిచ్ బట్టలు కుట్టడం, అండ్ టచెస్, అప్రోచ్ అంటే దగ్గరికి చేరడం, కమ్ నియర్, అప్రోచెస్, రీచెస్, REACH ఇంకా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంతవరకు 3 అయినాయి. ఎక్కడ ES చేర్చాలండి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ సింపుల్ మెయింటెన్స్, వెన్ ది సింపుల్ మెయింటెన్స్ సెన్స్ ఇన్ SS. ఎగ్జాంపుల్ చూడండి. SH ఎగ్జాంపుల్స్, CH ఎగ్జాంపుల్ చూసుకోండి. వెన్ ది సింపుల్ మెయింటెన్స్ సెన్స్ ఇన్ ఓతో ఎండ్ అయినప్పుడు ES పెట్టాలి. నౌన్ వస్తే మనము పొటాటోస్, టొమాటోస్, మ్యాంగోస్ అండ్ నీగ్రోస్, హీరోస్ అని నేర్చుకున్నాం. ఇక్కడ వెర్బ్ అండి. గోస్ అండ్ డస్, ఫోర్గోస్. ఫోర్గో అంటే నష్టపోవడం. యూ హ్యావ్ టు ఇఫ్ యూ ఫాలో హిజ్ అడ్వైస్ యూ విల్ ఫోర్గో ఎవ్రీథింగ్, యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. వాడి సలహా నువ్వు పాటిస్తే అన్నీ వదులుకోవాల్సి ఉంటుంది. ఈకోస్, ECHOES, ఈకోస్ అంటే ఏంటి? రీసౌండ్ చేయడం, ప్రతిధ్వనించడం, అదనమాట. 5th one, when the simple మెయింటెన్స్ ఎండ్స్ ఇన్ Xతో ఎండ్ అయినప్పుడు ES చేరుతుంది. మిక్సెస్, బాక్సింగ్ చేయడం, మిక్స్, ఫిక్సెస్, ట్యాక్సెస్, వెక్స్ అంటే హర్షించుకోవడం. డోంట్ వెక్స్ మీ, నన్ను విసిగించవద్దు. డోంట్ వెక్స్ మీ, అనవసరంగా ఎక్కువ మాట్లాడి నన్ను విసిగించవద్దు. ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా మాట్లాడకండి ఎవరితో, టైం వేస్ట్ అవుతుంది. చదువు మీదే మైండ్ పెట్టండి. ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు చదివేయండి, వెంటనే చదివేసి కంప్లీట్ చేసేయండి. వచ్చే ముందు ఒక 10 నిమిషాలు చూసుకోండి, అంతే, అయిపోయింది. అండ్ ట్యాక్సెస్, వెక్సెస్, జిరాక్సెస్ స్పెల్లింగ్ ఏంటి? XEROXES, జిరాక్సెస్. Xతో ఎండ్ అయినప్పుడు ES చేరుతుంది. లాస్ట్ వన్, వెన్ ది సింపుల్ మెయింటెన్స్ ఎండ్స్ ఇన్ Y ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్. ఇప్పుడు క్యారీ అని ఉంది, CARRY. Y ముందు ఏముంది చెప్పండి? R ఉంది. కాన్సనెంట్ ఉన్నప్పుడు Y పోయి IES వస్తుంది. ES కాదు, IES. క్యారీస్. చూడండి అక్కడ ఉంది. క్రైస్, ట్రైస్ కదా. TRY, మ్యారీస్, క్యారీస్, వర్రీస్ కదా. బెర్రీస్ స్పెల్లింగ్ BURY. RRR అని పెట్టకండి, రాజమౌళి సినిమా లాగా RRR అని. బెర్రీస్, BURY, BURRIES, బరీడ్, BURIED, బరీడ్ పాస్ట్ టెన్స్. ఫ్లైస్, సాటిస్ఫైస్, క్లారిఫైస్, వెరిఫైస్, మల్టిప్లైస్, సప్లైస్, అప్లైస్ కదండి. ఇవన్నీ ఇంకా ఇంకేమున్నాయా? చాలా వరకు ఇచ్చాను. అలాగ వస్తుంది అన్నమాట. మల్టిప్లైస్, సప్లైస్, అప్లైస్ కదా. ఈ 6 చోట్ల మాత్రమే ES వస్తుంది, మిగతా అన్ని చోట్ల SA వస్తుంది. లవ్సే, LOVESA, లైక్సే, హేట్సే, విన్స్, రన్స్, కమ్స్, రైట్స్, SA చేరుతుంది. I think you are able to understand. బ్యాట్స్, బౌల్స్, SA చేరుతుంది. అన్ని చోట్ల 95% యూ మస్ట్ యాడ్ S టు ది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ సింపుల్ మెయింటెన్స్ వచ్చినప్పుడు S చేరుతుంది. బట్ వెన్ ది సింపుల్ మెయింటెన్స్ సెన్స్ ఇన్ SS, ES, SH, CH, O, X, Y ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్. కానీ
వైతో ఎండే దాని ముందు ఓవెల్ వస్తే మాత్రం ఎస్ఏ చేరుతుంది. కింద చూడండి. బట్ ఇఫ్ ది సింపుల్ సెంటెన్స్ ఎండ్స్ ఇన్ వై ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ డే ఉంది, డిఏవై, వై ముందు ఏముంది, ఏ ఓవెల్ ఉంది. ప్లే, టిఎల్ఏవై, ప్లే వెర్బ్, వై ముందు ఏముంది, ఏ ఉంది, ఎస్ఏ చేరుతుంది. టెండూల్కర్ ప్లేస్ క్రికెట్ వెరీ వెల్, చూసారా, పిఎల్ఏవైఎస్ఏ. చూద్దాం ఎగ్జాంపుల్స్. ప్లే ప్లేస్, ప్రే ప్రేస్, మై మదర్ ఆల్వేస్ ప్రేస్ టు గాడ్, ప్రే ప్రేస్. అండ్ ప్రే ప్రేస్, పే పేస్, డబ్బులు చెల్లించడం. షే షేస్, స్టే స్టేస్, బై బైస్, ఒబే ఒబేస్, డిలే డిలేస్, కన్వే కన్వేషన్, అండ్ సర్వే సర్వేస్. అట్లా వస్తుంది. ఇన్ అదర్ కేసెస్ యూ మస్ట్ యాడ్ ఓన్లీ ఎస్ టు ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంతే. ఇది సింపుల్ ప్రెజెంట్. అంతకుముందు అండ్ టెన్సెస్ మీదే ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ సింపుల్ ప్రెజెంట్ మీద ఇంట్రడక్షన్ అయిపోయింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్లో, నెగిటివ్లో, అన్నిటిలో కూడా. ఆల్రెడీ ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది, 3 రోజులు పడుతుంది దీనికి. రేపు ఒక 3 ఎన్ని అయిపోతాయి అవన్నీ కూడా. ఒక 10 నిమిషాలు ఆగండి. హీ డ్రింక్స్, ఫస్ట్ వన్ ఎక్కడెక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ ఆర్ డైలీ యాక్షన్. ఆల్రెడీ అయిపోయింది ఇది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఓన్లీ అయిపోయింది. అందుకే ఇంట్రడక్షన్ చాలా ఎగ్జాస్టివ్గా చెప్పాలి. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఒక టాపిక్ ఉంటే 1 వీక్ ఆర్ 10 డేస్ ఇంట్రడక్షన్ చెప్పి అప్పుడు అన్నమాట ఏం చేస్తారు చెప్పండి, అప్పుడు అన్నమాట మెయిన్ అన్నమాట త్వరగా కంప్లీట్ చేస్తారు. అక్కడ ఆ ఇంట్రడక్షన్లోనే అసలైనటువంటి మ్యాటర్ ఉంటుంది అన్నమాట. యూనివర్సిటీలో అలాగే ఉంటుంది టీచింగ్, ఎక్కడైనా అలాగే ఉండాలి, గ్రామర్లో కూడా అలాగే ఉండాలి. ఇంట్రడక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్ ఆర్ డైలీ యాక్షన్. ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ ది అండ్ యూజ్డ్ విత్ ది ఎక్స్ప్రెషన్స్ షోయింగ్ ఏ డైలీ యాక్షన్ లైక్, ఆల్రెడీ చెప్పేసాను ఇది కదా. అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ ఈవినింగ్ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సమ్మర్, ఇన్ ద మార్నింగ్ అంటే ఇన్ ద మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఇన్ ద నైట్, ఎవ్రీ నైట్, అండ్ డైలీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, యూజువల్లీ, జనరలీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ. ఆఫెన్, ఫ్రీక్వెంట్ అంటే తరచుగా, ఎప్పుడు జరుగుతుంటుంది తరచుగా. సెల్డమ్, రేర్లీ, వన్స్ ఏ వీక్, ట్వైస్ ఏ మంత్. ఇవన్నీ కూడా డైలీ యాక్షన్ తెలియజేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం తెలియజేస్తాయి, డైలీ యాక్షన్. డైలీ యాక్షన్కి ఏ టెన్స్ రాయాలి, సింపుల్ ప్రెజెంట్ రాయాలి. మనం యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నో హెల్పింగ్ వర్బ్ ఈజ్ యూజ్డ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని క్వశ్చన్లో నీటిలో పెట్టినప్పుడు డూ డస్ మాత్రం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్ అండ్ ద బాయ్ అటెండ్స్ ది క్లాసెస్ రెగ్యులర్లీ. ఐ ఆల్వేస్ ప్రే టు గాడ్. షీ కమ్స్ లేట్ ఎవ్రీ డే. ద 2 lovers మీట్ ఇన్ ద పార్క్ ఇన్ ద నైట్ అంటే ఎవ్రీ నైట్. దే యూజువల్లీ డూ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. సాధారణంగా వాళ్ళు రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అంటే ఎవ్రీ మార్నింగ్ అనమాట. మై అంకుల్ టేక్స్ మెడిసిన్ ఎవ్రీ నైట్. ప్రతిరోజు మందు తీసుకుంటాడు రాత్రి, లేకపోతే నిద్ర పడుతుంది. తప్పు పని చేస్తున్నాడు విధవ మా అంకుల్ గాడు. అండ్ భార్య ఆంటీ చాలా దురాశపరురాలు. షీ ఈజ్ ఇన్సాషియబుల్, ఏం తృప్తి పడదన్నమాట. అలాంటి దాన్ని ఏమంటారు, మరొకటి ఉంది అలాంటిది, ఎవరైనా చెప్పగలరా? ఫ్యాస్టిడియస్, కరెక్ట్. FASTIDIOUS, ఫ్యాస్టిడియస్ లేడీ. ఎన్న పెట్టినండి. అదే సత్తిగాడు నిన్న అన్నమాట చెప్తున్నాడు. కామెడీ హీరోస్ అని చెప్తూ వాడిని పంపించినప్పుడు భార్యకి ఎన్ని మనుగులు, ఎన్ని కిలోల బంగారం పెట్టి దాన్ని తృప్తి పడదు. వస్తున్నప్పుడు అనమాట చూస్తే నవ్వుకుంటుంది. అవి రారా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఉన్నదని అనుకుంటుంది బహుశా. ఇలా ఉంటుంది అన్నమాట. ఒక అతను ఏమంటాడంటే దాంట్లో కామెడీ హీరోస్లో జోకం, బైబిల్ బట్టి ఏం జరిగింది, ఏంటి స్టోరీ, బైబిల్ స్టోరీ. దేవుడు ఈ ప్రపంచమంతని సృష్టించాడు 6 రోజుల్లో. 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు కదా, మనకు తెలిసింది బైబిల్ అంతే కదా.
మొట్టమొదటి ఎవరిని సృష్టించాడు? అనేక జీవులను సృష్టించాడు. చిన్న చిన్న చిలకలను సృష్టించాడు, పౌరాలను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు, అనేక వాటిని చేసి తర్వాత అన్నమాట సింహను సృష్టించాడు, ఏనుగుని, టైగరు అన్నమాట, క్యాటు, బ్యాటు ఇవన్నిటినీ సృష్టించాడు. తర్వాత పెద్దదైనటువంటి ఏది అండ్ జురాక్స్ పార్క్లో ఏదది రైనోసెరాస్ పుట్టించాడు, ఏనుగును సృష్టించాడు, పెద్దదే కదా. అయినా దేవుడికి తృప్తి కలగలేదు. ఏంటి ఈ జీవుడన్ని సృష్టించాను, నాకు తృప్తి కలగలేదని. తర్వాత మగవాణ్ణి సృష్టించాడు, అయినా తృప్తి పడలేదు. తర్వాత ఇంకెవరిని సృష్టించాడండి? స్త్రీని సృష్టించాడు, యాడం అన్నమాట సృష్టించాడు. ఆ యాడం నుండి అన్నమాట ఎముక నుండి తీసి దాన్ని సృష్టించాడు, ఆడదాన్ని. అప్పుడు తృప్తి పడ్డాడు. ఇది చాలు ఈ సృష్టిని ధ్వంసం చేయడానికి అనమాట అనుకొని సృష్టి చేయడం మానేశాడు అనమాట అని నేను ఎప్పుడు నుంచో చెప్పాను. అదే మొన్న కామెడీ హీరోస్లో చెప్తున్నాడు అతను. ఒకటే నవ్వు అనమాట, ఆడవాళ్ళ మీద జోకు. ఆడవాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, ముసి నవ్వుకుంటున్నారు మీలాగే. అదనమాట. కాబట్టి అండ్ మై అంకుల్ టేక్స్ మెడిసిన్ ఎవ్రీ నైట్. ద చైల్డ్ ఆఫెన్ క్రైస్. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. చెప్పండి ఇది. ద బాయ్ ఈజ్ సెల్డమ్ అటెండింగ్ ద క్లాసెస్. ద బాయ్ సెల్డమ్ అటెండ్స్ ది క్లాసెస్. ఇప్పుడు చెప్తాను, హోంవర్క్ ఇస్తాను. అండ్ వీ గో టు తిరుపతి వన్స్ ఏ ఇయర్. ఎప్పుడు వెళ్తుంటాం? సంవత్సరానికి ఒకసారి. Do you do exercise every morning? Yes, I do exercise every morning. No, I do not do exercise every morning. Does the boy attend the classes regularly? The boy, yes, the boy attends the class regularly. The boy does not attend the classes regularly. Where is she going every night? Where does she go every night? ఈ విధంగా సింపుల్ ఇంటెన్షన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ డైలీ యాక్షన్.